రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత వంటి మహాగ్రంథాల్లోని ధార్మిక, ఆధ్యాత్మిక విలువలను తమ పిల్లలకు బోధించవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని మైసూరు అవధూత దత్తపీఠాధిపతి పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. పామిడి పట్టణంలోని శ్రీ అనగా దత్తాత్రేయ పాదుకా క్షేత్రంలో సర్వ దేవతలకు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామీజీ సందేశమిచ్చారు. దేవాలయ దర్శనాన్ని ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని, కనీసం శుక్ర శనివారాల్లోనైనా ఆలయాలను దర్శించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని అన్నారు. మనం సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని ఆలయాల అభివృద్ధికి, దైవిక కార్యక్రమాలకు వినియోగించాలన్నారు. మన వెంట ఈ లోకం నుంచి ఏది తీసుకుపోమని, అయినా భౌతిక సుఖ సంతోషాల వెనుక పరితపిస్తూ దైవ కార్యాలకు దూరమవుతున్న పరిస్థితిపై స్వామీజీ ఆందోళన వ్యక్తం చేశారు. గురువుల మార్గదర్శకాన్ని అనుసరించి జీవించడమే సార్థక జీవితమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీకి పూర్ణ కుంభంతో ఆలయ కమిటీ అధ్యక్షురాలు సీతమ్మ, కార్యదర్శులు లక్ష్మీనారాయణ రెడ్డి, శ్రీధర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ దత్తాత్రేయ స్వామి, అనగాదేవి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవతలకు పూజలు, హారతులు నిర్వహించారు. ఫిబ్రవరి 2న పామిడిలో నిర్వహించిన భోగేశ్వర కళ్యాణం ఘనంగా విజయవంతంగా జరగాలని స్వామీజీ దివ్య ఆశీర్వాదాలు అందించారు. श्री महागणपते नमः, श्री महासरस्वती नमः, श्री पादवल्लभ नृसिंह सरस्वती, श्री गुरु दत्तात्रेयाय नमः। परम पूज्य అప్పాజీ వారు ధర్మచక్రవర్తి ప్రపంచ పర్యటనలతో చాలా సుదీర్ఘమైన యాత్రల్లో అనారోగ్యాలతో ఉన్న భౌతికమైన అనారోగ్యం, జ్వరం నిన్న మొన్న కూడా కర్నూలులో అప్పాజీకి అయినా కూడా కేవలం పామిడి నుంచి మనం ఆశ్రమానికి వెళ్ళకపోయినా ఆయన ఇక్కడ మన దగ్గరికి వచ్చి దర్శనానికి వచ్చి మన ఈ ప్రాణాలను రక్షించుకున్నందుకు ఎవరు లేదు. వరదలు వచ్చిందనుకోండి, వరదలో మనం ఎంతమంది ఉంటే ఎంతమందిని మనం ఫ్యామిలీ ఉండేవాళ్ళు చేయబట్టుకుని బదులు ఎంతమంది మనం అంటే క్షేత్రంగా ఎక్కడెక్కడ భగవంతుడు ఎక్కడెక్కడ ఈ భూమిలో ఆయన విరాజమానం కావాలనో, ఎవరిని ఉద్ధరించాలనో, ఎవరికి అనుగ్రహించి వాళ్ళకి ఏం కావాలనో ఇవ్వటానికి కోసం మన భారత భూమిలో అన్ని చోట్ల